దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే మనందరికీ తెలిసినటువంటి విషయం. అది మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో రాయబడింది. ఈ అంశంలో సౌలు దేవుడు తనకిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము జీవించకుండా ఆ యొక్క గొర్రెలను ఎడ్లను ఆయన దాచుకున్నాడు. ఆ ప్రసంగం 100 సార్లు మనం వినుండొచ్చు. నేను కూడా చాలాసార్లు దాన్ని ప్రసంగం చేశాను. అయితే ఈ దినం మనం ధ్యానించేటువంటి విషయం ఏంటంటే, సౌలు ఆగగును అంటే అమాలేకీల రాజైనటువంటి ఆగగును చంపాలని స్పష్టమైనటువంటి ఆజ్ఞ దేవుడిచ్చాడు. అది మనకు మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 3వ వచనం, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధములములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. దేవుడు ఒక స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. పాత నిబంధనలో మనం ఎప్పుడు కూడా, నేను చాలాసార్లు చెప్తాను, పాత నిబంధనలో జరిగినటువంటి యుద్ధాలు రాజులకు మధ్యలో మనుషులకు మధ్యలో జరిగాయి. అయితే ఈ కొత్త నిబంధనలో మనం యుద్ధం అన్నటువంటిది ఆలోచన చేసినప్పుడు అది మనకు అపవాదికి, మనకు మన శరీరానికి, మన శరీరేచ్ఛలకు అన్నటువంటిది మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి పాత నిబంధనలో గ్రంథస్థం చేయబడినటువంటి యుద్ధాలన్నీ కూడా కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికి, మనం ఆత్మ సంబంధంగా ఎలాగూ జీవించాలి అని చెప్పడానికి నిర్దేశించబడ్డాయని మనం మర్చిపోకూడదు. సరే, ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే, సౌలు ఎందుకు ఆగబును చంపలేదు? ఆ గొర్రెలను మేకలను చంపకపోవడానికి కారణం ఆయన చెప్పాడు, ఇవి బలిసి ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, కాబట్టి ఇది యెహోవాకు బలి అర్పించటానికి జనులు నాకు ప్రేరేపణ ఇచ్చారు, కాబట్టి నేను వాటిని ఉంచానని సౌలు సమాధానం చెప్తాడు. ఆ అంశం మనం చాలాసార్లు విన్నాం. అయితే ఇక్కడ ఆగబును చంపకపోవడానికి కారణం నన్ను ఆలోచింపచేసింది. అసలు ఏంటి కారణం? ఓకే, పశువుల గురించి అయితే ఒక ఎక్స్క్యూజ్ చెప్పాడు, అది కూడా దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. గమనించండి, ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని వాక్యానికి మనము కుడికి కానీ ఎడమకు కానీ తిరిగి నీవు 10 లక్షల సాకులు చెబితే కూడా అవి చల్లవు. ఆయన చెప్పాడు, నేనేదో ఇది బలి కొరకు ఉంచానని. అయితే సమూయేలు అన్నాడు, అది దేవుని దృష్టికి వ్యతిరేకమని. అయితే ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటంటే, ఆగబుని ఎందుకు చంపలేదు? నేను ఆలోచన చేశాను, ఎప్పుడూ ఆలోచన చేయలేదు. నాకు అనిపించింది, ఆగబును ఆయన చంపకపోవడానికి కారణం యాక్చువల్గా యుద్ధం ఏంటంటే, యుద్ధంలో మొట్టమొదట రాజును చంపుతారు. పాత నిబంధన కాలమైన ఎప్పుడైనా సరే ఆ యొక్క లీడర్ని చంపగలిగితే రాజ్యం వారి వశం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాజులను చంపడానికి ప్రయత్నం చేస్తారు. అది మనం ఒక సంఘటనలోకి వెళ్తే మనం చూడాల్సిన పని లేదు. యెహోషాపాతు ఆహాబు యుద్ధానికి వెళ్ళినప్పుడు అవతల వైపు ఉన్నటువంటి వారు అన్నారు, మీరు చిన్నవారితో కానీ పెద్దవారితో కానీ మీరు యుద్ధం చేయక్కర్లేదు, ఆ యొక్క రాజుతో యుద్ధం చేయండి అన్నారు. కాబట్టి పాత నిబంధన కాలంలో యుద్ధము రాజుతోనే. అయితే ఆ రాజుని బ్రతకనిచ్చాడు. నేను ఎందుకు ఈ అంశం ధ్యానం చేస్తున్నానంటే, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞను మనము తప్పిపోవడానికి కారణాలు మనము ఆ యొక్క సౌలు జీవితంలో నుంచి, ఆయన ఆగగును చంపకపోవడానికి
ఉన్నటువంటి కారణాలు మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో కూడా చాలాసార్లు లేక ప్రతిసారి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటానికి కారణాలు అవే కారణాలుగా ఉంటాయి. కాబట్టి ఆగగును చంపకపోవడానికి కారణాలు నేరుగా బైబిల్ గ్రంథంలో లేవు. అయితే మనకు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, ఈ రాజును చంపమని దేవుడు చెప్పినప్పుడు ఆ రాజును చంపకపోతే నేను అనుకుంటున్నాను ప్రధానంగా 3 కారణాలు బట్టి ఆ యొక్క సౌలు ఆగగును చంపలేదని నేను అనుకుంటున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, ఆ యొక్క ఆగబు ద్వారా ఏదో ప్రయోజనం ఆశించాడు. ఆయన బతికిస్తే ఆయన ద్వారా ఏదైనా మేలు పొందాలని అనుకుని ఉంటాడు. ఖచ్చితంగా సందేహం లేదు. మనకు బాగా అర్థం కావాలంటే ఆగబు యొక్క రాజ్యంలో బలిసిన మేకపోతులు, బలిసినటువంటి పశువులు ఉన్నాయి. బహుశా ఆ బలిసిన పశువులను ఎలా వృద్ధి చేయొచ్చు అన్న సలహా ఆగబు ఇవ్వగలడు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మామూలుగా సక్సెస్ఫుల్ ఫార్మ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుంటారు. ఈ పౌల్ట్రీ ఫామ్ కానీ, ఈ మిల్క్ డైరీ కానీ ఎవరైనా పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఆ సక్సెస్ఫుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు తీసుకుంటారు. సో ఏది ఏమైనా ఒక్కటి ఏంటంటే, ఆగబు ద్వారా ఏదో ప్రయోజనం ఆశించాడు. ఆ ప్రయోజనం ఆశించినందువలన దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. గమనించండి, సమూయేలు సౌలుకి ఎలాగు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడో అమాలేకీయులను నిర్మూలన చేయమని, మనకు కూడా మన శరీర ఆశలను చంపమని స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్ మనకు బైబిల్లో ఉంది. అయితే పాత నిబంధనలో మనుష్యులను, కొత్త నిబంధనలో శరీరాశలను అన్న విషయం మరొకసారి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎలాగు సమూయేలు అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాడో అలాగునే ఇక్కడ కూడా మనం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ రాయబడింది 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. స్పష్టమైన ఆజ్ఞ. ఒక విశ్వాసి, యేసు ప్రభుని వెంబడించేటువంటి వ్యక్తి యేసు ప్రభు యొక్క చిత్తము నెరవేర్చాలంటే దేవుడు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మీరు వీటిని చంపాలి. చారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. గమనించండి, యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఉంటుంది. ఏంటంటే, నేను యేసు ప్రభువుని వెంబడించి నా జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. ఖచ్చితంగా దేవుని వాక్యం చదివినప్పుడు ప్రతి నిజమైనటువంటి మారు మనస్సు పొందిన ప్రతి విశ్వాసి కూడా, ప్రభువా నేను నీ లేఖనం ప్రకారం బ్రతకాలి అని ప్రార్థన చేస్తారు. లేఖనంలో ఉన్న హెచ్చరికకు లోబడతారు. లేఖనంలో ఉన్న ప్రకారము జీవించటానికి సహాయం చేయమని దేవుణ్ణి ప్రార్థన చేస్తారు. అది నిజమైనటువంటి మారు మనస్సు కలిగిన ప్రతి విశ్వాసి యొక్క లైఫ్ యాటిట్యూడ్ అలాగుంటుంది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే వీటిలో కొన్నిటిని మనము కూడా చంపకుండా బ్రతికేటువంటి ప్రమాదం ఉంది. సౌలు ఎలాగైతే స్పష్టమైనటువంటి ఆజ్ఞను పాటించకుండా ఆగబు ద్వారా ప్రయోజనము కోరి ఆయన్ను చంపకుండా ఉన్నాడో, మనం కూడా వీటిని చంపకుండా బైబిల్ గ్రంథంలో ఈ యాటిట్యూడ్స్ని మనం చంపకుండా జీవిస్తున్నాము అంటే ఒక రకంగా వాటిపైన ఎక్కడో మనకు ఆశ ఉంది.
వాటిపైన మనకెక్కడో దురాశ ఉంది, వాటికి మనం ఎక్కడో ఆకర్షించబడుతూ ఉన్నాం. ఏదో ప్రయోజనం, ఈ లోక సంబంధమైనటువంటి సుఖం కొరకు మనం ఆశిస్తున్నాం కాబట్టే వీటిని చంపకుండా వదిలిపెడుతున్నాం. కాబట్టి ఏదో ప్రయోజనం సౌలు ఆశించాడు, ఆగబును చంపలేదు. ఏదో ప్రయోజనం దేవుని బిడ్డలు ఆశిస్తున్నారు, ఈ లోక ఆశలను చంపుకోకుండా బ్రతుకుతూ ఉన్నారు. గమనించండి, రెండవ కారణం నేను ఆలోచన చేశాను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఆయన ఆగబుని చంపకపోవడానికి. సో రెండవ కారణం నేనేమనుకుంటున్నానంటే, నా జీవితానికి అప్లై చేసుకోవడానికి నేనేమనుకుంటున్నానంటే, ఈయన ఆగబుని చంపడానికి ఖచ్చితంగా యుద్ధానికి వెళ్ళాడు. ఆగబుని గోల్తోనే ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ మధ్యలో ఈ మేకలు కనిపించాయి, ఈ బలిసిన మేకలు కనిపించాయి. అది అతని ఏకాగ్రతను పక్కకు తీసివేసింది, వాటిపైన దృష్టి నిలిపాడు. ఇంకా ఆ యొక్క మెయిన్ గురి మర్చిపోయాడు. గమనించండి, ఇది రెండవ కారణం. అంటే గమ్యాన్ని మరిచిపోవటం, ప్రధానమైనటువంటి విషయాన్ని మరిచిపోయి వేరే విషయాలపైన దృష్టి కేంద్రీకరించినప్పుడు ఆ మనిషి దేవుని యొక్క చిత్తాన్ని చేయడం కష్టం. కాబట్టి ఆయన దీనిపైన దృష్టి పడింది, అసలైనటువంటి పని మర్చిపోయాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా అంతే. మన గురి ఏంటంటే బ్రతికినంత కాలం యేసు ప్రభుకు సాక్షులుగా బ్రతకాలి, ఆయన్ను మహిమపరచాలి. అదే మన గురి. ఆయన ఏం చెప్పాడో అది చేయాలి, ఆయన ఏం చేయొద్దని చెప్పాడో అది చేయకుండా ఉండాలి. అదే మన గురి. సౌలు గురి కూడా అంతే, ఆగబును చంపాలనేదే సౌలు యొక్క గురి. అయితే ఈ మధ్యలో మేకలు కనిపించాయి, వాటిపైన ఆయనకి ఇష్టం కలిగింది, వాటిని ఆయన దాచిపెట్టాడు. అంతటితో ఆగబు విషయం ఆయన మర్చిపోయి ఉండొచ్చు. చాలాసార్లు ఇది మన జీవితాల్లో కూడా జరుగుతుంది. విశ్వాసులు ఈ లోక ఆశలకు ఆకర్షించబడినప్పుడు వారి యొక్క ప్రధానమైనటువంటి గురిని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎక్కడో ఒక చోట ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, దేవుడు అబ్రహామును పిలవక ముందు వారి తండ్రిని కూడా పిలిచాడు. అబ్రహామును కానానుకు నడిపించడానికి ముందు అబ్రహాము యొక్క తండ్రిని కూడా ఆయన పిలిచాడు. ఆయన కూడా దేవుని యొక్క పిలుపు ఆయనకు కూడా ఉంది. మనం ఆ విషయం మనం చూడొచ్చు. 11వ అధ్యాయంలో ఆయన ప్రయాణమయ్యాడు. 11వ అధ్యాయం 31వ వచనం. తెరహు అంటే అబ్రహాము యొక్క తండ్రి, తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడనగా హారాను కుమారుడైన లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారయ్యను తన కోడలను తీసుకొని కనానుకు వెళ్ళి కల్దీలను ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. వారికి ఒక డెస్టినేషన్ ఆల్రెడీ ఉంది, కానీ అక్కడ ఆగిపోయాడు. తెరహు అక్కడ ఆగిపోయాడు. బహుశా ఆ ప్రాంతం ఆయనకు నచ్చింది, లేకపోతే ముందుకు పోవాలన్న ఆశ పోయింది. అక్కడే బతికాడు, అక్కడే చనిపోయాడు. హారానులో తెరహు మృతి పొందెను అని ఆ అధ్యాయం ముగించబడింది. చాలామంది విశ్వాసుల జీవితాలు కూడా అక్కడే ముగించబడుతున్నాయి. దేవుణ్ణి వెంబడించటానికి ఒక గొప్ప ఆశతో ప్రయాణం చేస్తారు, ఎక్కడో ఏదో ఒక దానికి ఆకర్షించబడి హారాను మట్టుకు వచ్చి తెరహు చనిపోయినట్టు ఆత్మీయ యాత్రలో ఒక స్థాయి వరకు వచ్చి అక్కడ ఆగిపోయేటువంటి ప్రమాదం.
అందుకని 12వ అధ్యాయం మొదట్లో మళ్ళీ ఏం బిగిన్ అవుతుందంటే, అప్పుడు ఆ యొక్క దేవుడు యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. కాబట్టి ప్రయాణం ఆగిపోకూడదు. మన ఆత్మీయ ప్రయాణం, మన గురి తప్పిపోకూడదు. అందుకనే పౌలు అంటాడు 1 కొరింథీ పత్రికలో, నేను గురి లేని వాని వలె పరిగెత్తడం లేదు. సౌలు గురి లేని వాని వలె పరిగెత్తాడు. ఆగగును విడిచి మేకపోతుల వైపు పోయాడు. పౌలు అన్నాడు, నేను గురి లేని వారి వలె పరిగెత్తువాడను కాను, నా శరీరమును నలగగొట్టుకొని దాన్ని లోబరుచుకుంటున్నాను దేవుని యొక్క చిత్తం చేయడానికి అని ఆయన చెప్పాడు. కాబట్టి మన జీవితంలో ఆ యొక్క కారణాలు, 3 కారణాలు అంటున్నాను. మొట్టమొదటిది, ఆగబు ద్వారా ప్రయోజనం ఆశించి సౌలు ఆగబుని చంపలేదు. మనం కూడా దేవుడు చంపమన్న వాటిని, దేవుడు విడిచిపెట్టమన్న వాటిని, దేవుడు చూడవద్దన్న వాటిని ఇంకా చూస్తున్నాం, ఇంకా చేస్తున్నామంటే ఎక్కడో వాటి వలన సంతోషం పొందేటువంటి ఒక ప్రక్రియ మనలో ఉంది. రెండవ కారణం, ఏదో ఒక బలహీనతకు, ఏదో ఒక ఆకర్షణకు లొంగిపోయి ఓ ప్రధానమైనటువంటి గురిని మర్చిపోవడం. సౌలు అలాగే చేశాడు. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆయన గురి యుద్ధంలో ఆగబు పైనే ఉంది. యుద్ధం చేసే ప్రతి రాజు యొక్క గురి అదే. అయితే ఈ మధ్యలో మేకపోతులు కనిపించాయి, వాటి వైపుకు ఆయన దృష్టి మరలింది. అందుకనే బైబిల్ చెప్తుంది, నీవు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనము అని సామెతల గ్రంథం 4వ అధ్యాయం చివరిలో రాయబడింది. కాబట్టి అక్కడ సౌలు తన గురి తిప్పుకోవాల్సి ఉంది. అయితే వాటి చేత ఆకర్షించబడ్డాడు. చాలామంది విశ్వాసులు ఈ లోకంలో విభిన్నమైనటువంటి చేత ఆకర్షించబడి ఆగిపోతున్నారు. మూడవ కారణం నాకు అనిపించింది ఏంటంటే, అసలు ఆగబును చంపాలన్న విషయమే సౌలు మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకంటే అపవాది ఏం చేస్తుందంటే దేవుని ఆజ్ఞను మరిపిస్తుంది. ఏదేను తోటలో కూడా జరిగింది అదే. ఆదాము అవ్వలకు దేవుని ఆజ్ఞ మర్చిపోయారు, వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు. కారణం ఏంటంటే అపవాది యొక్క మాటలకు వాళ్ళు లోబడిపోయారు. కాబట్టి మనం మర్చిపోయే ప్రమాదం ఉంది. చాలాసార్లు మనం దేవుని బిడ్డలమని మర్చిపోయి ఎమోషనల్గా లోకస్తుల మాదిరి మాట్లాడతాం. చాలాసార్లు మనం దేవుని బిడ్డలమని మర్చిపోయి ఈ లోక దురాశల వైపు మన మనస్సు లాగుతుంది. చాలాసార్లు మనం దేవుని ఆజ్ఞలు మర్చిపోయి మనమే సిగ్గుపడేట్టుగా ప్రవర్తించే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రధానంగా యొక్క 3 కారణాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని ఆజ్ఞను గైకొనడం. అందుకొరకే సమూయేలు అన్నాడు, చాలా స్పష్టంగా చెప్పాడు 15వ అధ్యాయంలో. సౌలు ఎక్స్క్యూజ్ చెప్తే, నేను ఇలాగా తీసిపెట్టాను బలి కొరకు అంటే, సమూయేలు అంటున్నాడు 15వ అధ్యాయం 22-23 వచనాలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, రొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. విచారకరం ఏంటంటే ఈ దినాల్లో ప్రసంగాలు చాలా వరకు నువ్వు దేవునికి డబ్బులు ఇవ్వు, దేవునికి నువ్వు కానుకిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
గమనించండి, ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఎక్కడ సంతోషిస్తాడంటే నీవు ఇచ్చే డబ్బులో కాదు, నువ్వు అర్పించే బలిలో కాదు. ఆయన మాట నీవు గైకొంటే దేవుడు సంతోషిస్తాడు. ఆ తర్వాత నీ అర్పణ కూడా దేవుడు సంతోషిస్తాడు. అసలు నువ్వు ఆయన మాటే వినకుండా నువ్వు దేవునికి కానుకలిస్తే ఏం ప్రయోజనం? కాబట్టి పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. కాబట్టి దేవుని ఆజ్ఞ గైకొనాలి, దేవుని మాట వినాలి. ఇవి రెండే మనకు ప్రధానమైనవి. సౌలు ఆ ఆజ్ఞలు మర్చిపోయే పరిస్థితి వచ్చింది, ఎందుకంటే ఆయన మనస్తత్వం మారిపోయింది. కాబట్టి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు మనల్ని బట్టి సంతోషించాలంటే సింపుల్ ఏంటంటే ఆయన ఆజ్ఞలకు మనం లోబడాలి, ఆయన మాట మనం వినాలి. దేవుడు చాలా సంతోషిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఎంత గొప్ప సేవ చేస్తున్నావు, నీకెంత ఫేమ్ ఉంది, ఎంత పెద్ద ఉద్యోగం ఉంది, ఇవేమి దేవుడు చూడు. ఆయన పైరూపాన్ని లక్ష్య పెట్టడు, స్టేటస్ని లెక్క పెట్టడు, ఏమి లెక్క పెట్టడు. ఈ మనిషి, ఈ విశ్వాసి నా ఆజ్ఞ గైకొంటున్నాడా, ఈ విశ్వాసి నా మాట వింటున్నాడా, అదే ఆయనకు సంతోషం. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఆయన చెయ్యమంది చెయ్యకపోతే మనకు చాలా నష్టం. ఆ తర్వాత సమూయేలు వచ్చి చెప్పాడు, రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడింది, రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడింది. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా. కాబట్టి ఆయన మాట వినకపోతే నష్టమే కానీ ప్రయోజనమేమీ లేదు. అయితే సైతాను ఏదేను తోట మొదలుకొని ఇప్పటి వరకు లోకంలో చెప్పే భయంకరమైన మోసం ఏంటంటే, నీవు దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే నీకు ప్రయోజనం ఉంది, నీకు సుఖం ఉంది, నీకు సంతోషం ఉంది. ఇదే అబద్ధం ఆది నుండి అబద్ధికుడు చెబుతూనే ఉన్నాడు. కాబట్టి దేవుని ఆజ్ఞ మీరి సంతోషించిన వాడు కానీ, సుఖపడిన వాడు కానీ ఎవ్వరు కూడా చరిత్రలో లేరు, ఇక ముందు కూడా ఉండరు. కాబట్టి మనం దేవుని ఆజ్ఞ గైకొనాలి. ఆయన ఏం చెప్పాడు అది చేయాలి. గమనించండి, ఏ అమాలేకీయుడైతే ఏ అమాలేకీయులను సౌలు వదిలిపెట్టాడో, అసలు ఎందుకు మొత్తం అంతా కూడా చంపమన్నాడంటే, వాళ్ళు బ్రతికుంటే సౌలు ప్రాణానికి అపాయం. అందుకే ఏ మనిషిని కూడా నువ్వు వదలద్దు, నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ అని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే మీరు ఆ తర్వాత చదివితే ఏం జరుగుతుందంటే, ఆ అమాలేకీయుడు ఒకడు వచ్చి సౌలు కిరీటాన్ని తీసేస్తాడు. సౌలును చంపి ఆయన తల నరికి ఆయన కిరీటం తీసేసేది ఎవరంటే ఒక అమాలేకీయుడు. దేవుడు చెప్పినట్టుగా ఆయన అమాలేకీయులందరినీ నిర్మూలం చేసింటే సౌలును చంపడానికి అమాలేకీయుడు మిగిలి ఉండేటువంటి వాడు కాదు. అదే రిపీట్ అవుతుంది. కొలస్సీ పత్రికలో దేవుడు వేటిని చంపమన్నాడో అవి చంపకపోతే అవి విశ్వాసాలని చంపేస్తాయి. అమాలేకులను చంపలేదు, అమాలేకుడు సౌలుని చంపాడు. కాబట్టి వీటిని చంపకపోతే కొలస్సీ 3:5 మళ్ళీ, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వీటిని చంపకపోతే ఏం చేస్తుంటే అవి విశ్వాసిని చంపేస్తాయి. అది రోమాపత్రికలో ఇంకా పౌలు చెప్పాడు, మీరు శరీరానుసారముగా నడిచినట్లా మీరు చావవలసిన వారై ఉందరు.
ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. రోమా 8వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. కాబట్టి ఆ 3 కారణాలు నేను చూసి ఆశ్చర్యపోయాను. ప్రభువా, నా జీవితంలో కూడా నేను జాగ్రత్తగా ఉండాలి. నువ్వు రక్షించావు, నీవే రక్షకుడని నాకు తెలియచేశావు. ఎవరు నన్ను ప్రేమించకపోయి నన్ను ప్రేమించావు. నిన్ను వెంబడిస్తున్నాను. నా గమ్యం నిన్ను మహింపరచాలని. కానీ ఈ గమ్యంలో, ఈ ప్రయాణంలో సౌలులాగా మీరు చేయమన్న దాన్ని చేయకుండా నేను వెనక్కు పోకుండా సహాయం చేయండి. నా దృష్టి వేరే వాటిపైకి మరలకుండా సహాయం చేయండి. మీ ఆజ్ఞలు మరిచిపోకుండా సహాయం చేయండి. అందుకనే సొలొమోను అంటాడు, నా ఆజ్ఞలను నీ హృదయములో దాచుకుని నీ మనస్సులో నుంచుకుని నీ ఎడల నీవు బ్రతుకుదువు అన్నాడు. కాబట్టి మనం బ్రతకాలంటే ఆయన ఆజ్ఞలు మన హృదయంలో, మన మనస్సులో ఉండాలి. అందుకే వాక్యం మనం కంఠాపాఠం చేయాలి. కాబట్టి అవి కంఠాపాఠం చేస్తే మంచిది. సమూయేలు గ్రంథం ఇంతకుముందు కూడా చెప్పాను, 15వ అధ్యాయం 23, 24. ఆజ్ఞ వినుట దేవునికి సంతోషం, మాట వినుట ఆయనకు సంతోషం. కాబట్టి మనం చాలా పరిశీలన చేసుకోవాలి. పౌలు అందుకే ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఎందుకంటే తన శరీరాన్ని కూడా ఆయన నమ్మలేదు. తన శరీరము కూడా తను మోసం చేస్తుందేమో అని ఆయన ఉపవాసం ఉండి దాన్ని అణగగొట్టుకొని దేవుని చిత్తం చేశాడు ఆయన. కాబట్టి మన మనస్సు నమ్ముకోకూడదు, మన శరీరాన్ని కూడా నమ్ముకోకూడదు. అందుకే భక్తుడు అన్నాడు, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. 44:8 కీర్తనలో. కాబట్టి మన మనస్సును, మన శరీరాన్ని నమ్మలేము, మోసం చేస్తుంది. అది ఆదిలో అవ్వను మోసం చేసింది, సౌలును మోసం చేసింది, గెహాజీని మోసం చేసింది, ఓ సందర్భంలో దావీదును కూడా మోసం చేసింది. ఏంటంటే అదే శరీరాశ, ఈ లోక సంబంధమైనటువంటి. కాబట్టి మనము దేవుని వాక్యముల్లో దేనికైనా మనం లోబడకపోతున్నాము అంటే కారణాలు 3. ఒకటి ఏంటంటే ఏదో నువ్వు లోక సంబంధమైనది ఆశిస్తూ ఉన్నావు, ఏదో ఒక విషయము నిన్ను, రెండవది ఏదో ఒక విషయం నిన్ను నీ ప్రధానమైన గురి నుండి మళ్ళిస్తుంది, మూడవది అసలు నీ పిలుపును మర్చిపోయావు. నువ్వు ఎందుకు రక్షణ పొందావన్న విషయం కూడా మర్చిపోయావు. కాబట్టి మనం దేవుని యొక్క సమర్పణలోకి వెళ్ళాలి. అయిపోయింది, ఈ లోకం నశించిపోతుంది, చావు ఏమి కూడా అడ్డు లేకుండా అయిపోయింది. మరణము తప్పించుట యెహోవా వశమన్నటువంటి మాట ముద్రించబడుతోంది. కాబట్టి యవ్వన కాలంలో మనుషులు చనిపోతున్నారు, ఫిట్నెస్ అని చనిపోతున్నారు, మంచి ఆరోగ్యం ఉండి చనిపోతున్నారు, కరోనాతో చనిపోతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ లోకం వదిలిపెట్టాల్సిందే. అయితే ఆయన ఆజ్ఞ గైకొంటే, ఆయన మాట వింటూ బ్రతికితే గొప్ప సంతోషం. ఆయన ఉంచాలనుకున్నంత కాలం ఆయన ఉంచుతాడు. మనము ఆశీర్వదించబడతాం, మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడతారు. కాబట్టి క్రీస్తు మరణించి తిరిగి లేచింది ఎందుకంటే సౌలులాగా మనము జీవించకూడదు. సౌలులాగా మనము దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవించకూడదు. సౌలులాగా తన యొక్క దృష్టి మరలినట్టుగా మన దృష్టి మరలిపోకూడదు. సౌలు మర్చిపోయినట్టుగా మనము మర్చిపోకూడదు. కాబట్టి మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకా ఏవి బతికున్నాయి నా జీవితంలో దేవునికి ఇష్టం కానివి, ఇంకా ఏవేవి నేను బతికించాను. అసలు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే చంపడానికి సౌలుకు శక్తి ఉంది, చంపడానికి సౌలుకు శక్తి ఉంది. దేవుడు ఆగబుని సౌలుకు అప్పచెప్పాడు, అయితే ఆయన చంపలేదు. కాబట్టి విశ్వాసికి లోకాన్ని జయించే శక్తి దేవుడు తప్పకుండా ఇస్తాడు. యేసు ప్రభువుని నమ్మినవాడు తప్ప లోకమును జయించువాడు ఎవడని
మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో అంటే లోకాన్ని జయించగలిగిన వాడు, పాపాన్ని జయించగలిగిన వాడు, పేరు ప్రతిష్టల్ని జయించగలిగినటువంటి వాడు కేవలం యేసు ప్రభువు నమ్ముకున్నవాడు మాత్రమే చేయగలడని బైబిల్ చెప్తాడు. వేరేవాడు జయించలేడు. కానీ జయించే శక్తి నీకున్నా నువ్వు దేవుని పైన ఆధారపడకుండా నువ్వు అట్లే బతకనిస్తున్నావు. కొంతమంది అబద్ధాలు చెప్తూనే బతుకుతూ ఉంటారు, ఏదో ఒక రోజున అబద్ధాలతోనే చచ్చిపోతారు. కొంతమంది దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం చేస్తూనే ఉంటారు, అదే పాపం ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళని చంపేస్తుంది. దేవునికి వ్యతిరేకమైనటువంటి దురాశను వాళ్ళు చంపకుండా అట్లే పెట్టుకొని ఉంటారు, ధనాపేక్షను చంపకుండా అట్లే పెట్టుకొని ఉంటారు. ఒకరోజున అవి చంపేస్తాయి. కాబట్టి దేవుడు నీకు శక్తి ఇవ్వగలడు, ఆయన నడిపించగలడు. అసలు సౌలు చెప్పిన సాకు ఎంత విషయం అంటే ఆయన అంటున్నాడు, నేను జనాలకి భయపడ్డాను. ఒకసారి మాట చూద్దాం. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ప్రజలకి భయపడిపోయి నేను చేయాల్సి వచ్చింది అంటున్నాడు. 15వ అధ్యాయంలోనే మొదటి సమూయేలు గ్రంథం, అక్కడ ప్రజల పైన ఆయన చెబుతాడు. అది మాట మనం చూస్తే, జనులకు జడిసి 24వ వచనం, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. జనులకు జడిశాడంట, జనులకు జడిశాడు. చాలా ఆశ్చర్యం. అసలు జనులు నీ పైన అధికారులుగా ఉన్నారా? నీవు జనుల పైన అధికారిగా ఉన్నావా? జనులకు నువ్వు భయపడతావంటే దాని అర్థం ఏంటి? వారి మెప్పు కోరుతున్నావా? జనులకు జడిసి అన్నటువంటి మాట, ఈ సౌలు దేవుని నమ్మినప్పుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి చదివితే, ఆ యొక్క సౌలు రాజుగా చేయబడినప్పుడు జనులను భయపెట్టాడు ఆయన. ఆ మాట 11వ అధ్యాయం సమూయేలు గ్రంథంలో, అంటే దేవుని ఆత్మచేత ఆయన నడిపించబడినప్పుడు, దేవునితో తనకు రైట్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి కామెంట్, ఆయన స్టేట్మెంట్ ఏంటంటే 6వ వచనం, 6-7 వచనాలు మొదటి సమూయేలు గ్రంథం. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలు దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేదుని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనుల మీదికి వచ్చెను గనుక ఒకడైనను నిలవకుండా వారందరూ వచ్చిరి. గమనించండి, ఈయనకు దేవునితో నిజమైన అనుబంధం ఉన్నప్పుడు జనులు ఈయనకు భయపడ్డారు. జనుల్ని శాసించే శక్తి ఆయనకు ఉన్నింది, ఆజ్ఞాపించే శక్తి ఆయనకు ఉన్నింది. ఆయన మాట చెప్పగానే జనులు ఆయనకు జడిసి వచ్చారు. ఇప్పుడు ఈయన అంటున్నాడు, నేను జనులకు జడిసి నేను ఈ పని చేసినాను. నిజమే, ఒక వ్యక్తికి దేవునితో సరైన అనుబంధం లేకపోతే వాడు ప్రతిదానికి బానిస అయిపోయే ప్రమాదం ఉంది, ప్రతి విషయానికి భయపడేటువంటి ప్రమాదం ఉంది. ప్రతి కళకు, ప్రతి స్వప్నానికి, ప్రతి శకునానికి, ప్రతి స్టేట్మెంట్కి, ప్రతి వార్తకి మనిషి భయపడిపోతాడు. ఎందుకంటే దేవునితో సరైన అనుబంధం లేనప్పుడు. కాబట్టి మన జీవితంలో ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. నువ్వు ఎక్కడో భయపడుతున్నావు, ఎక్కడో నువ్వు కృంగిపోతున్నావు అంటే మేబీ యూ హ్యావ్ టు రికలెక్ట్, యూ హ్యావ్ టు రికన్సైల్ విత్ గాడ్. సంథింగ్ ఈజ్ రాంగ్. సౌలు చూస్తున్నాం ఎంత ధైర్యంగా ఆయన చెప్పాడు. కాడి ఎడ్లను తీసి ముక్కలు నరికి మొత్తం ఇశ్రాయేల్ దేశానికి పంపించాడు. ఎవడైనా దేవుని మాట వినకపోతే సౌలుతోనూ సమూయేలుతోనూ చేరని వాని ఎడ్లను ఈ విధంగా చేస్తాను, వారి జీవితాలు దెబ్బతింటాయని చెప్పాడు. అయితే అనుబంధం పోయింది, రాజు అయిపోయాడు,
అందుకే చాలామంది రక్షణ పొందిపోతారు, సీనియారిటీ వస్తుంది, వాళ్ళ సంఘ గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటారు, ఆయన గొప్పతనం గురించి చెప్తారు, దేవుని గొప్పతనం మర్చిపోతారు, దేవుని ఆజ్ఞలు మర్చిపోతారు, వేరే దానిపైన దృష్టి. కాబట్టి మనకి ఇక్కడే ఒక గుర్తు, అంటే ఎంత ధైర్యంగా ఉన్నాడు సౌలు. అట్లాంటి మనిషి ఎందుకు అంత డీలా పడిపోయాడు? కారణం ఎక్కడో ఎక్కడో ఎక్కడో. కాబట్టి మనం యేసు ప్రభు యొక్క మాటలు వింటే, సొలొమోను ఒక మాట చెప్పాడు, నాకు చాలా ఇష్టం. అది 1వ అధ్యాయం జ్ఞానం గురించి ఆయన మాట్లాడుతూ 33వ వచనంలో అంటాడు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. కాబట్టి దేవుని యొక్క ఉపదేశము అంగీకరిస్తే, విధేయత చూపిస్తే, పాటిస్తే, వింటే, లోబడితే వాడు సురక్షితముగా ఉంటాడు. కీడు వచ్చునన్న భయమే లేదు. పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది పడినా భయం లేదు. లోకం మీదకి ఉపద్రవం వచ్చినా భయం లేదు. కరోనా ఎన్ని వేవ్స్ వచ్చినా భయం లేదు. ఎందుకంటే బతికుంటే దేవుని కొరకు బతుకుతాడు, చనిపోతే దేవుని కొరకు చనిపోతాడు. భయమే లేదు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనం యేసు ప్రభు యొక్క ఉపదేశాన్ని అనుసరిస్తే, ఆయన మాటలు ధ్యానించి, ఆయన చెప్పినట్టుగా మనల్ని మనం ఉపేక్షించుకొని, మన సిలువనెత్తుకొని అనుదినము ఆయన్ను వెంబడిస్తే, ఆయన చెప్పినట్టుగా మనం బ్రతికితే, కొండ మీద ప్రసంగాన్ని మన జీవితాల్లో అలవర్చుకుంటే గొప్ప ధైర్యం వస్తుంది. మనం దేవుని ఆజ్ఞకు విధేయులు కాగలుగుతాం. క్రీస్తులో ఆ యొక్క శక్తి ఉంది. ఆయన మరణ పునరుత్థానాల్లో ఆ యొక్క శక్తి ఉంది. ఆయన పునరుత్థాన శక్తి. అందుకనే పౌలు అన్నాడు రోమాపత్రికలో, క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీర అవయములను కూడా క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మిమ్మును జీవింపచేయును అంటాడు. కాబట్టి రిజరెక్షన్ పవర్, ఆ యొక్క పునరుత్థాన శక్తి మనిషిని నిలబెట్టగలదు, బలహీనుణ్ణి బలవంతునిగా చేయగలదు, భయపడేవాడిని ధైర్యవంతునిగా చేయగలదు, పిరికివాడిని ధైర్యశాలిగా చేయగలదు. ఆయన ఉపదేశంలో ఆ యొక్క శక్తి ఉంది. అందుకే ఆయన ఉపదేశం చదవాలి, వినాలి, దాన్ని మనం స్వీకరించాలి. చివరిగా ఒక్క విషయం, అక్కడ సమూయేలు సౌలుతో ఏమన్నాడంటే, నీవు దేవుని దృష్టికి కీడు చేయడానికి ఎగబడినావు అన్నాడు. అది ఆ తెలుగు భాష అంటే అంత క్లారిటీగా ఉందన్నమాట మన తెలుగు భాషలో. ఇంగ్లీష్లో కూడా అట్లా లేదు. ఎగబడ్డం అంటే మనకు తెలుసు, మనుషులు ఏదైనా దొరుకుతుందంటే ఎగబడతారు, ఒకరిపైన ఒకరు ఎగురుతారు. సౌలు అంటున్నాడు అక్కడ, నువ్వెందుకు ఎగబడినావు? దేవుని దృష్టికి కీడు చేయడానికి నీవెందుకు ఎగబడినావు అని సమూయేలు అంటాడు. అదే 15వ అధ్యాయంలో. కాబట్టి మనం దేనికి ఎగబడాలంటే దేవుని చిత్తం చేయడానికి మనము ఎగబడాలి. కాబట్టి కీడు చేశాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే సౌలు చేసింది ఆయన కేవలం పర్సనల్ రిలేటెడ్ కాదు, అది దేవుని దృష్టికి నువ్వు కీడు చేశావు అంటున్నాడు. కాబట్టి మనం చేసే పాపము మన పర్సనల్ది కాదు, అది పర్సనల్ది ఉంది, కానీ అంతకంటే ముఖ్యమైనది దేవునికి వ్యతిరేకమైనది. అందుకే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు, తండ్రి నేను పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేశాను అని ఆయన చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఎగబడినాడు. చాలాసార్లు మనం ఎగబడతాం, దేవునికి ఇష్టము కాని విషయాలు చూడడానికి ఎగబడతాం, దేవునికి ఇష్టము కాని మాటలు మాట్లాడడానికి ఎగబడతాం. అదొక అట్రాక్షన్ అంతే.
నాకు తెలిసి సౌలు దేవుని ఆజ్ఞలు పాటించే రోజుల్లో కూడా అంత ఎగబడి ఉండడు. అందుకనే పౌలు రోమియోలకు సవాలు చేస్తూ ఒక మాట అంటాడు ఆయన 6:14. మీరు పాపమునకు దాసులుగా మీ శరీరావయమును ఎలాగూ అప్పగించితిరో, మీరు పాపంలో ఉన్నప్పుడు, లోకంలో బ్రతికినప్పుడు మీ అవయవాలను ఎలాగూ పాపానికి దాసులుగా అప్పగించుకున్నారు, ఇప్పుడు పరిశుద్ధత కలగడానికి దేవునికి అలాగూ అర్పించుకోమని ఆయన చెబుతాడు. కాబట్టి మనం ఏదైనా ఒక ఫోర్స్ నడిపిస్తూ ఉంటే దేవునికి వ్యతిరేకమైంది ఇన్స్పిరేషన్ నీకు వస్తే, యు మేక్ షూర్ దట్స్ ఎ డెవిల్ అండ్ హీ విల్ చీట్ యూ. ఇది నా ప్రేరణ అనుకోవద్దు. సౌలు అనుకున్నాడు ఇది నాకు ప్రేరణ కలుగుతూ ఉంది, జనులు నాకు ప్రేరేపిస్తున్నారని. కాదు, దేవునికి వ్యతిరేకమైంది. కాబట్టి మనం ఆయన ఆజ్ఞ గైకొనడానికి, ఆయన మాట వినడానికి, యేసు ప్రభు యొక్క ఉపదేశం వింటూ ఆ ఉపదేశమును మనం అంగీకరించి సురక్షితంగా బ్రతుకుతూ కీడు వచ్చిన భయము లేకుండా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. యుగాంతమందున్న మాకు బుద్ధి కలగడానికి మీరు గ్రంథంలో రాయించిన విషయములన్నిటి కొరకు మీకు స్తోత్రాలు. సౌలు చేతికి దొరికిన ఆగబును చంపకపోవడానికి 3 కారణాలు మేము చూసాం. మా జీవితంలో కూడా కొన్ని బలహీనతలను విడిచిపెట్టకపోవడానికి, చంపకపోవడానికి కారణాలు అవే. ఏదో ప్రయోజనం ఆశిస్తూ ఉన్నాం. ఎక్కడో మా దృష్టి మరల్చబడింది. అసలు మీ ఆజ్ఞను మర్చిపోయే ప్రమాద స్థితిలోకి చాలామంది వెళ్ళిపోయారు. ప్రభాస్, సౌలు విడిచిపెట్టిన అమాలేకీయులు సౌలును చంపారు. కాబట్టి మేము కూడా మా ప్రభువా, మీరు చంపమన్నవి చంపకపోతే, మీరు విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టకపోతే వాటి వలన మాకు ప్రమాదం ఉందని మీరు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీ మాటకు లోబడుటకు సహాయం చేయండి. మీ ఆజ్ఞ మేము గైకొంటూ, మీ మాట వింటూ మిమ్మల్ని సంతోషపరచు బిడ్డలుగా దీవించమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.